మీకు తెలుసా, ఈ సృష్టికి ఆది అయిన పరమశివుడి మెడలో వాసుకి సర్పం 3 చుట్లు చుట్టుకొని ఎందుకు ఉంటుందో? ఆ 3 చుట్లు భూతం, వర్తమానం, భవిష్యత్తు కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు మహాదేవుడు. అలాగే శివుని 2 కండ్లు, ఒకటి సూర్యుడు, మరొకటి చంద్రుడు. అంటే కాంతి మరియు శాంతికి ప్రతీకలు ఇవి. ఒకసారి శివుడు ఘోరమైన ధ్యానంలో లీనమై ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన వద్దకు వచ్చి సరదాగా 2 కండ్లు మూసింది. అప్పటితోటి లోకమంతా చీకటిమయమైంది. అప్పుడు శివుని యోగశక్తి నుంచి, ధ్యానం నుంచి 3వ కన్ను వెలిసింది. అందుకే ధ్యానం మనకు శక్తి, ధ్యానం మనకు జ్ఞానం, ధ్యానం మనకు దారి చూపే దీపం. ఇప్పుడు శివుని శిరస్సుపై చంద్రుడు ఎందుకుంటాడో మీకు తెలుసా? చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలను వివాహం చేసుకుంటాడు. కానీ ఆయన ఎక్కువ రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ చూపించేవాడు. ఇది మిగతా నక్షత్రాలు సహించలేక దక్ష ప్రజాపతికి ఫిర్యాదు చేశారు. దక్షుడు